ఆల్ ఈజ్ వెల్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఈజ్ వెల్. దిస్ ఈజ్ యువర్ శ్వేత మ్యామ్. ఏపీ స్టూడెంట్స్కి అయితే FA1 ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి. అందరూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకు అంటే బ్లూ ప్రింట్ వైజ్గా మనకు పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేదానికన్నా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాయిసెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు అడిగే క్వశ్చన్స్ కూడా అదే డైరెక్ట్ అడగారంట కదా, డైరెక్ట్ అడుగుతుంది. అవును, మరి డైరెక్ట్ అడగకపోతే ఎలా చేస్తారు? ఓన్లీ క్వశ్చన్స్ పైన డిపెండ్ అవుతాయి. అలా జరగొద్దంటే నేను కాన్సెప్ట్ బేస్ చెప్తాను. ఎలా చదివితే, ఏ కాన్సెప్ట్ చదివితే, ఏ కాన్సెప్ట్ మీద మీరు ఫోకస్ చేస్తే మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి అనేది నేను ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నాను. లైక్ వీడియో అనేది కంప్లీట్గా చూసేసారనుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మీరు FA1 మార్క్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలంటున్నాను కూడా ఒకసారి కామెంట్ చేయండి, సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ కాన్సెప్ట్ అని చెప్పాను కదా. సో ఆ కాన్సెప్ట్ని మీరు ఎలా నేర్చుకోవాలి? ఫస్ట్ ఏదైనా క్వశ్చన్, ఒక లెసన్ని చూస్ చేసుకున్నారు, ఒక చాప్టర్ని చూస్ చేసుకున్నారంటే అందులో క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళకండి. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ఏంటో నేర్చుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఫార్ములా మీద ఫోకస్ చేయండి, ఫార్ములాస్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ టైప్లో కాబట్టి డెఫినేషన్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ సమ్మరీ. సో ఇంట్రడక్షన్ ఎంత ఇంపార్టెంట్ చాప్టర్కి, సమ్మరీ కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరు ఫస్ట్ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఇవి 4 మీద పర్ఫెక్ట్ గ్రిప్ వచ్చిందనుకో మీకు సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ వచ్చేస్తుంది. సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ వచ్చినప్పుడు మీకు క్వశ్చన్స్ ఎంత డైరెక్ట్ అడిగినా, ఇండైరెక్ట్ అడిగినా మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వని చెప్పిన కదా, కాన్సెప్ట్స్ ఎలా అడుగుతారో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? సో 1 to 5 చాప్టర్స్ అయితే మీకు చెప్పాలనుకున్నాను. ఆ 1 to 5 చాప్టర్స్లో మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రియల్ నంబర్స్లో మనకు ఇరేషనాలిటీ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ చూసుకోవాలి. ఇవన్నీ ఇరేషనాలిటీ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ పర్ఫెక్ట్ చూసుకోవాలి. L7 HCF మీద పర్ఫెక్ట్గా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాలినామియల్ మీరు ఏం నేర్చుకుంటారు? గ్రాఫ్ బేసిక్ క్వశ్చన్స్ లైక్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటిది, పారాబోలా అంటే ఏంటిది, సమ్ ఆఫ్ ది జీరోస్ ఎలా ఉంటాయి, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఎలా ఉంటుంది. సో వీటి మీద ఫోకస్ చేశారు కూడా మీరు కాన్సెప్ట్ అన్నీ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ దగ్గరికి పోయినా కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో మీరు మెయిన్గా నేర్చుకోవాల్సింది గ్రాఫ్ ఒక పర్ఫెక్ట్ తెలిస్తే చాలు. ఈ గ్రాఫ్లో కూడా మీరు మళ్ళీ ఏం నేర్చుకోవాలి? వర్డ్ ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి, సాల్వ్ ప్రాబ్లమ్ నేర్చుకోవాలి. అండ్ దాంతోపాటు మీకు మ్యాచింగ్లో ఇలాంటి క్వశ్చన్స్ అవుతారు, కండిషన్స్ అవుతారు. లైక్ యూనిక్ అంటే ఏంటి, నన్ అంటే ఏంటి, ఇన్ఫినిటీ అంటే ఏంటి. సో ఈ కండిషన్స్ కూడా మీరు పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. ఓకే? నెక్స్ట్ దీని తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రూట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో రూట్ని ఫైండ్ అవుట్ చేయడం, నేచర్ ఆఫ్ ది రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడం, క్వాడ్రాటిక్ ఫార్ములా, మళ్ళీ క్రియేట్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా, ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారు. సో మీకు ఇక్కడ క్లారిటీగా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో మాత్రం మెన్షన్ చేస్తున్నాను. కాబట్టి మీరు కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో దీనివల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పేపర్ అనేది ఎంత టఫ్ వచ్చినా కూడా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఆ విషయం మర్చిపోకండి. సో ఓకేనా? ఇక్కడ క్వాడ్రాటిక్లో నేను ఇంకేమి ఇచ్చాను, లైక్ 1 మార్క్ క్వశ్చన్ వైజ్ అడిగితే స్టాండర్డ్ ఫార్మ్ అడగొచ్చు. ఓకేనా? లైక్ ఫార్మ్ ద ఈక్వేషన్ విత్ రియల్ ఆర్ ఈక్వల్ రూట్స్. సో నేచర్ ఆఫ్ ది రూట్స్ అని చెప్పాను కదా, గ్రేటర్ దెన్ 0 అవుతాయి, ఏమవుతుంది, లెస్ దెన్ 0 అవుతుంది, డెల్టా ఈక్వల్ టు 0 అవుతుంది. సో అటు కాన్సెప్ట్ నేర్చుకోండి. అది ఫ్రేమ్ చేయడం ఎలా క్వశ్చన్లో అప్లై చేయాలనేది తర్వాత. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ మీకు వచ్చా లేదా, ఎక్కడైనా మిస్ అయిందా, అది క్లారిటీ తెచ్చుకోండి. ఓకే? నెక్స్ట్ దీంతో పాటు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది చాలా పెద్ద చాప్టర్ అని చెప్పి భయపడకండి. దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటే ఆ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఆ కాన్సెప్ట్ కూడా నేను ఏం చెప్తానంటే nth టర్మ్ గురించి పర్ఫెక్ట్గా ఒక ఐడియా ఉండాలి, Sn గురించి పర్ఫెక్ట్గా ఒక ఐడియా ఉండాలి. ఈ 2 ఫార్ములాస్ని పర్ఫెక్ట్గా ఐడియా ఉంటే సరిపోతుంది. ఈ 2 ఫార్ములాస్ పైన డిపెండ్ అయ్యి టోటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ 4 టాపిక్స్ మీద ఫోకస్ చేయండి, తర్వాత వీటి మీద ఫోకస్ చేయండి. ఓకేనా? అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో. ఓకే? నెక్స్ట్ ఇదిగోండి. సో మీకు ఇక్కడ 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ యాజ్ పర్ ద వెయిటేజ్ చూసేసుకుంటే మీరు సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఆ కాన్సెప్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ nth టర్మ్ ఫార్ములా ఏంటిది, ఏపీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్నాం అనుకోండి, కామన్ డిఫరెన్స్ ఏంటి, ఇవన్నిటి మీద ఫోకస్ చేశారనుకోండి మార్క్స్ ఎందుకు మిస్ అవుతాయి? కాన్సెప్టే మీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. సో ఇవన్నీ కావాలి అంటే మీకంటూ సజెస్ట్ చేయడానికి, మీకంటూ ఒక గైడ్ చేయడానికి ఒక టీచర్, నాలాంటి టీచర్ ఉంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే మనకు అడ్గమ్ బ్యాచ్ అయితే రెడీగా ఉంది. సో మనకు అడ్గమ్ బ్యాచ్లో రెగ్యులర్ ఫీచర్స్ ఉంటాయి, ఇన్ఫినిటీ ఫీచర్స్ ఉంటాయి. రెగ్యులర్ ఫీచర్స్ వచ్చేసి మీకు 2499 ఉంటాయి, ఇన్ఫినిటీ అనేది 3499. మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డింగ్స్ ఉంటాయి, డిపిపిస్ ఉంటాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. సో మీరు అడిగే డౌట్ ప్రతిదీ క్లారిఫై చేయడానికి మాలాంటి లెక్చరర్స్ ఉంటారు. కాబట్టి మీరు ఖడ్గమ్ బ్యాచ్ ఎన్రోల్ అవ్వాలంటే అవ్వచ్చు. ఒకవేళ ఇన్ఫినిటీగా అవ్వాలనుకున్నా కూడా మనకు ఒక పై సబ్స్క్రిప్షన్ ఉంటుంది. దానివల్ల ఆల్ ఓవర్ ఇండియాలో ఎలాంటి లాంగ్వేజెస్లో అయితే క్లాసెస్ వినాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే వినొచ్చు. కాబట్టి ఇంకా ఎవరైనా ఎన్రోల్ అవ్వకపోతే వెంటనే ఎన్రోల్ అయిపోండి. నేను
చెప్పిన వీడియో స్టార్ట్ అయితే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే ప్రాబ్లమ్స్‌ని బై హార్ట్ చేసేస్తే మార్క్స్ వస్తాయి. కాన్సెప్ట్‌ని బై హార్ట్ చేశారనుకోండి సబ్జెక్ట్ వస్తుంది. సో మీరే ఆలోచించుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ఈజ్ వెల్ మై డియర్ స్టూడెంట్స్. బై బై.